ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురువుగారికి సాష్టాంగ ప్రణామములు. గురుగారండి నేను శ్రీ కాళహస్తి అన్నసంతర్పణకి ఆహ్, మూడో తారీఖు అట్లా బయలుదేరాను గురుగారు. ముందైతే కాళహస్తికి వెళ్ళటానికి కొద్దిగా లేట్ అయింది గురుగారు పేరివ్వటానికి. సో, అంటే ఎళ్దామా? వద్దా? అన్నట్టు ఆహ్, ఆలోచిస్తా ఉన్నాను గురుగారు. దాని తర్వాత ఇంట్లో వాళ్ళు గూడా ఇంక కంపల్సరీ ఎళ్ళాలి అన్నప్పుడు, ఇంక సరే అని జెప్పేసి ఇంకా ఫిక్స్ అయ్యి, అప్పుడు కొద్దిగా లేట్‌గా పేరివ్వటం జరిగింది గురువుగారు. సో, పేరిచ్చిన తర్వాత నుంచి సో, అన్నీ ప్రిపేర్ చేసుకొని, మేము కార్‌లో బయలుదేరదామని డిసైడ్ అయ్యాం గురువుగారు. సో, ఆహ్, సో, వెంకటేశ్వరరావు గారి దగ్గర కార్ తీసుకొని, సో, వెంకటేశ్వరరావు గారేమో వాళ్ళ మేనేజర్‌తో పాటొస్తున్నారు. మేమేమో వాళ్ళ కార్‌లో వస్తామని ఫిక్స్ అయ్యాం గురువుగారు. సో, ముందు రోజే తీసుకొని అన్నీ రెడీ అయిపోయి, ఆ రోజు ఎర్లీ మార్నింగ్ బయలుదేరాం గురువుగారు. ఫస్ట్ మా ప్లాన్ ప్రకారంగా ఏందంటే, కాణిపాకం చూసుకొని, కాణిపాకం నుంచి ఆహ్, శ్రీకాళహస్తి వచ్చేద్దామని. సో, దారిలో గుడిమల్లం కుదిరితే చూసుకుందాం, లేతే లేదు అన్నట్టు ప్లాన్ అయితే అది గురుగారు. ఆఫ్టర్‌నూన్‌కి కాళహస్తి చేరుకోవాలి అనేది మా మెయిన్ ప్లాన్ గురుగారు. సో, అట్లా స్టార్ట్ అయ్యాము. సో, మేము 4 అనుకున్నది ఎర్లీ మార్నింగ్ మేము స్టార్ట్ అయ్యేటప్పటికే 6 అయిపోయింది గురుగారు. సో, దాంతో కాణిపాకం ఇంకా లోపలికెళ్ళి దర్శనం చేసుకొని రావటం అంటే కష్టమైపోతుంది. సో, అందుకని కాణిపాకం చూసుకోకుండా డైరెక్ట్ గుడిమల్లం వెళ్దాం అనుకున్నాం. సో, దారిలో గోవర్ధన్ గారు వాళ్ళు వీళ్ళంతా ఉన్నారు. సో, వాళ్ళని గూడా కలుస్తామని జెప్పాము. సో, వాళ్ళు కాణిపాకంలో వెయిట్ చేస్తా ఉన్నారు గురుగారు. వాళ్ళు 4కి రీచ్ అయిపోయారు. సో, వాళ్ళు దర్శనం అది చేసుకొని వాళ్ళు బయటికి రాగానే వాళ్ళతో పాటు వెళ్ళిపోదాం అని జెప్పేసి ఇంక అక్కడ వెయిట్ చేసాం. ఒక 15 మినిట్స్ ఏమో. వాళ్ళు రాగానే ఇంక అక్కడి నుంచి బయలుదేరాం గురుగారు. సో, అక్కడి నుంచి గుడిమల్లం వెళ్ళాం. గుడిమల్లము ఆల్‌మోస్ట్ నేను ఒక దాని గురించి తెలుసుకొని గూడా ఒక 10 ఇయర్స్ అవుతుంది గురుగారు. ఆ 10 ఇయర్స్ నుంచి ఒకసారి చిత్తూరు సైడ్ ఎళ్ళినప్పుడు అటంతా ఎతికాం గానీ, మాకు అప్పుడంతగా దాని గురించి ఎవరికీ తెలీదు గురువుగారు. గూగుల్ మ్యాప్‌లో గూడా ఏమంత ఎక్కడ కనిపియలేదు. అదంతా ఎతికాం గానీ అసలు అది కుదరలేదు. సో, తర్వాత ఇంకా సరే ఎప్పుడు వినటమే తప్పితే ఎళ్ళిందయితే లేదు గురువుగారు. ఇంక ఈసారి ఖచ్చితంగా వెళ్ళాలి అని జెప్పి ఫిక్స్ అయిపోయాము. సో, ఎళ్తా ఇంకక్కడికి రీచ్ అయ్యాం గురుగారు. ఆ ప్లేస్ చాలా బావుంది. సో, అక్కడ దర్శనం అది చేసేసుకొని మళ్ళీ వెంటనే ఎక్కువ సేపు గూడా ఏమి లేము గురుగారు. మహా అంటే ఒక 20 మినిట్స్ ఏమో అక్కడున్నాము. సో, మెయిన్ రోడ్ మీద నుంచి ఒక 6 కిలోమీటర్స్ లోపలికొచ్చి మళ్ళీ 6 కిలోమీటర్స్ బయటికి రావాలి. ఒక 12 కిలోమీటర్స్ డిఫరెన్స్ అది. సో, అది కంప్లీట్ చేసేసుకొని కాళహస్తి అయితే ఆఫ్టర్‌నూన్‌కి 1కి అనుకున్న టైంకల్లే వచ్చేసాం గురుగారు. వచ్చేసిన తర్వాత ఎక్కడైతే ప్లేస్ అన్నారో అక్కడికి జస్ట్ ఊరికే ఎళ్లి చూద్దాము అనిపిచ్చి ఎళ్ళాం గురుగారు. ఎళ్ళిన తర్వాత అక్కడ చాలా బస్సులున్నాయి. అంతా తమిళనాడు వాళ్ళు. సో, డ్రైవర్లు వీళ్ళంతా చాలా ర్యాష్‌గా ఉన్నారు. సో, వాళ్ళ మాట తీరు గాని, అవి గాని అక్కడ చూస్తేనేమో సో, అక్కడ ఒక మండపం లాగుంది. ఆ మండపంకి దగ్గరలో అన్నట్టు చెప్పారు గురుగారు. సో, అక్కడొచ్చేసి ప్రాబ్లమ్ అయిద్ది. ఎందుకంటే రైట్ సైడ్‌లో బాత్రూమ్స్ ఉన్నాయి. సో, అది కొద్దిగా ఇబ్బంది అనిపిచ్చింది గురుగారు. దాని తర్వాత అక్కడ మనం ఆక్యుపై చేసినా గూడా బస్సులనేవి ఇన్, ఔట్ గాబట్టి ఇది ఔట్ అవుతున్నాయి గురుగారు. అంటే బయటికెళ్ళిపోయే ఆహ్, దారి ఉంది. సో, లోపలికొచ్చే దారి వచ్చేసి మనం పెట్టుకునేది. సో, అది ప్రాబ్లమ్ అయిద్దేమో అనుకున్నాం గురుగారు. సో, దాంతోనే ఏం చేయాలి అని జెప్పి నరేంద్ర గారితో మాట్లాడితే, నరేంద్ర గారేమో "అది మీ ఇష్టం ఇంకా. నేనైతే ఇది చూసాను. నేను గురువుగారికి పెట్టాను. ఇంక మీ ఇష్టం మీరొకసారి మాట్లాడండి" అన్నారు. సో, మాకప్పటిదాకా ఆల్టర్‌నేటివ్ ప్లేస్ ఏది అనేది ఎతుకుతా ఉన్నాం గురుగారు. ఆపోజిట్‌లో వృద్ధాశ్రమం ఉంది. వృద్ధాశ్రమం దగ్గర ఒక వాటర్ ట్యాంక్ అను కొద్దిగా ప్లేస్ ఉంది గురుగారు. అది చాలా బావుంది. సో, అక్కడ అడుగుదాము అని అనుకున్నాము. అయితే సెక్యూరిటీ వాళ్ళు ముందుగానే చెప్పారు గురుగారు. సో, అక్కడెవ్వరు అది ప్రాబ్లము. సో, అక్కడ ఎవరు ఇవ్వరు అన్నట్టు. సరే ఇంకేదన్నా ప్లేస్ ఉందా అని జెప్పి చూస్తా ఉండగా, కొద్దిగా ముందుకు రాగానే ఆర్యవైశ్య సత్రం ఒకటుంది గురుగారు. ఆ సత్రం పక్కనే ఖాళీ స్థలం ఉంది. సో, అది ఓకే. పర్లేదు బానే ఉంది. అక్కడ మనం పెట్టుకోవడానికి బావుంటుంది. అది గాక అది ఏంటంటే గురుగారు
జనం తిరిగే ప్లేస్ ఎక్కువ. ప్రైవేట్ బస్ స్టాండ్‌కెళ్ళేది, అటు తిరిగేది, సత్రాలకొచ్చేది అదంతా అటు సైడ్ నుంచే ఎళ్తున్నారు గురుగారు బాగా. సో, ఫ్లో గూడుంది. సో, మనం లోపల పెడితే ఎంతమందొస్తారో తెలీదు. ఇక్కడైతే ఓకే అన్నట్టు అనుకున్నాం గురుగారు. సో, దాని గురించి పక్కన సత్రం వాళ్ళనడిగితే వాళ్ళు అపోజిట్ వాళ్ళ ఫ్రెండు, సో, అతనిది స్థలము. అతను మాట్లాడితే ఒప్పుకుంటారు అన్నారు గురుగారు. సో, ఆయన దగ్గరికెళ్లి మాట్లాడాం గురుగారు. ఆయన పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యారు. సో, మా అన్నగారు మాట్లాడతారు. మా అన్నతో మాట్లాడండని కాల్ చేయమన్నారు. నంబర్ ఇచ్చారు. కాల్ చేసి మాట్లాడితే ఆయన అన్నిటికి పాజిటివ్‌గానే రెస్పాండ్ అయ్యారు గురుగారు. దేనికి, ఏంటి అని అడిగారు. ఇట్లా అన్న సంతర్పణ అది ఇది అంటే, మంచిదయ్యా. సో, ఏ పీఠం అని చెప్పారు అని అడిగారు. సరే మా ఫ్రెండే ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. నేను మాట్లాడి మీకు మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను అన్నారు. సరే స్వామి అని జెప్పేసి ఇంగా పెట్టేసాము. దాని తర్వాత ఆయనకి కొద్దిగా వీడియోస్ మన యూట్యూబ్ ఇవన్నీ చూపిచ్చాం గురుగారు. ఆయన గూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇక్కడైతే బావుంటది. మేము సపోర్ట్ ఇస్తాం. మీరు సామాన్లు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకోండి. మీరు నైట్ ఏం ఉండాల్సిన పని లేదు. వాటర్ కావాలన్నా మేమిస్తాం. అది ఇది అని చాలా జెప్పారు. సరే అంతా బానే ఉందిలే అనుకున్నాం గురుగారు. తర్వాత మీ దగ్గర నుంచి ఇంక రెస్పాన్స్ ఏం లేదు. సో, అప్పటికి వెయిట్ చేస్తా ఉన్నామనమాట. మీరేమన్నా చెప్తారేమో చూద్దాము దాన్ని బట్టి అని. సో ఈలోపు ఏందంటే ఆయన మళ్ళీ కాల్ చేశారు గురుగారు. మేము అక్కడే ఉన్నాము. కాల్ చేసి మా ఫ్రెండ్‌తో మాట్లాడానమ్మా. అంతా ఆయనకు ఓకే గానీ, మరి కాళీ పీఠం అంటున్నారు గదా! మరేమన్నా పూజలేమన్నా చేస్తారేమో కనుక్కో అన్నట్టు అడిగారు. అంటే పూజలేమి లేవండి. ఓన్లీ అన్న సంతర్పణ చేస్తాము. కావాలంటే మీరు మా వెబ్‌సైటు యూట్యూబ్ ఛానెల్ ఇవన్నీ ఉన్నాయి. ఫేస్‌బుక్ ఇవన్నీ ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు. మీకు కావాలంటే లింక్ పెడతాము అని చెప్పాను గురుగారు. సో, ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు గాబట్టి, ఇంకా పూర్తిగా మాట్లాడటం ఎందుకులే అని జెప్పేసి మేము అక్కడి నుంచి వచ్చేసాం గురుగారు. వచ్చేసిన తర్వాత ఇంగ మిగతా ఏర్పాట్లు ఇవన్నీ చూస్తా ఉన్నారు. సో, కూరగాయలు తీసుకురావాలి అంటే కార్‌లో ఎళ్ళిపోయి ఆ కూరగాయలు అవన్నీ ఆల్రెడీ నరేంద్ర గారు మొత్తం పెట్టే ఉంచారు. సో, అవి కార్‌లో పెట్టుకొని తీసుకొచ్చి అక్కడ సాధకుల దగ్గర ఇచ్చేసాం గురుగారు. వాళ్ళు వాళ్ళ పని జేస్తారు గదా అని. సో, అప్పటికే కొద్దిగా హెడేక్‌గా ఉంది. నిద్ర లేక అంటే ఎర్లీ మార్నింగ్ లెగవటం, మళ్ళీ ట్రావెల్ జేయటం వల్ల ఏమో సో, అక్కడే కూర్చొని టీ అది తాగి, దాని తర్వాత అక్కడ అకామిడేషన్ కావాలి అంటే అవన్నీ చూసి, సో, ఇంక అక్కడి నుంచి ఇంక బయలుదేరి మళ్ళీ కన్నప్ప ఆహ్, దీనికి సత్రంకొచ్చాం గురుగారు. సో, ఇంక అక్కడి నుంచి అందరిని పంపించేసి నేను, వెంకటేషు అక్కడ ఉన్నాం గురుగారు. ఇంక దాని తర్వాత మీరు రావటం. సో, మిమ్మల్ని రిసీవ్ చేసుకొని అక్కడ రూమ్ అది అలాట్ చేపించుకొని అక్కడ మీరు జస్ట్ ఊరికట్లా బ్యాగ్ పెట్టేసారు. మళ్ళీ ఇక్కడికొచ్చేసారు. ఇక్కడ ఈ పనులన్నీ చూసారు గురువుగారు. సో, మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు గూడా మీరు ఆలోచించి ఇంక ఫైనల్‌గా ఇద్దరి దగ్గర మాట్లాడారు. మా వెర్షను ప్లస్ నరేంద్ర గారి వెర్షన్ విన్నారు. దాని తర్వాత ఫైనల్‌గా వద్దు మనం బస్ స్టాండ్‌లోనే చేద్దామని మీరన్నారు. సో, ఇంకా ఓకే. అంటే దాని గురించి ఇంకేం ఆలోచించలేదు గురుగారు. దాంతో ఓకే. హ్యాపీ. ఏదో ఒకటైతే ఫస్ట్ డిసైడ్ అయిపోయాము. ఇంగ మీరున్నారు అంటే ఇంకొక ఆ ధైర్యం వేరు కదా గురుగారు. అందుకని ఇంకా ఓకే అనుకోని ఇంకక్కడ ఫాస్ట్‌గా ఇంక మిగతా పనులు చూసుకున్నాం గురుగారు. సో, ఇంకా నైట్ గూడా కొద్దిగా మట్టి అవన్నీ తెప్పియటం, మేము అక్కడే ఉండటం. దాని తర్వాత మీరు నెక్స్ట్ జరగబోయేది అవన్నీ చెప్పినప్పుడు అక్కడే ఉండి, అవన్నీ చూసుకుంటా, కాల్ వింటా ఉన్నాం గురుగారు. అక్కడ ఫుడ్‌కి కావాల్సినయి నానబెట్టటం ఇవన్నీ చేశారు చంద్రశేఖర్ గారు. సో, అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకెవరం వాళ్ళం మేము రూమ్స్‌కెళ్ళిపోయాం గురుగారు. ఎళ్ళిపోయి ఎర్లీ మార్నింగ్ 3కో ఏమో లెగిసాము. రెడీ అయిపోయి 4కెళ్ళి అందరం మళ్ళీ బయలుదేరి ఇక్కడికొచ్చేసాం గురుగారు. అప్పటికే మీరు అగ్ని సమారాధన ఇవన్నీ దగ్గరుండి చేపిస్తా ఉన్నారు గురుగారు. సో, అక్కడ బాగా అనిపించింది గురుగారు. చాలా మంది మిమ్మల్ని చూసి గుర్తుపట్టలేదు. సో, నేనేందంటే దూరం నుంచి చూస్తా ఉన్నా అసలు ఏం జేస్తారు? ఏంటి? మిగతా వాళ్ళందరి రియాక్షన్ ఏంటి? అని చూస్తా ఉన్నా. చాలా మందికేందంటే క్వెషన్ మార్క్ ఎవరు అనేది తెలియలేదు. సో, కొంతమంది గుర్తుపట్టిన వాళ్ళేమో చెప్పుకుంటా ఉన్నారు గురువుగారని. మెయిన్ ఏందంటే మీ గొంతు విన్న తర్వాతే వాళ్ళు గుర్తుపట్టారు గురువుగారు. సో, సో, చాలా మంది ఏందంటే అట్లా చూస్తా ఉండిపోయారు. సో, తర్వాత మీరనుకున్నట్టే అందరి కాన్సంట్రేషన్ మీ మీదుంది. కానీ వర్క్ మీదేమి అంత ఇది లేదు గురుగారు. అంటే ఎట్లా, ఏంటి అన్నట్టు చూస్తా ఉన్నారు. మీ మిమ్మల్ని గమనిస్తానే పని జేస్తా ఉన్నారు. సో, మీరక్కడి నుంచి వెళ్ళటం అందరికీ కొద్దిగా చెప్పాలి అంటే మళ్ళీ వర్క్ మీద కాన్సంట్రేట్ పెట్టారు గురువుగారు.
ఆహ్, అదొకటే కాదు గురుగారు. ఇప్పుడు మీరు రాటం వల్ల మిగతా వాళ్ళకి తెలియని విషయాలు కొన్ని నాకు తెలుసు గురుగారు. అక్కడున్న ప్రాబ్లమ్స్ ఏంటి? ఆ ప్రాబ్లమ్స్ మామూలుగా మేమొక్కళ్ళమే ఉంటే అది సాల్వ్ అయ్యేదా లేదా అనేది గూడా తెలుసు గురుగారు. సో, ఆ టెన్షన్ అయితే ఉంది గురుగారు. మధ్యాహ్నం నుంచి నైట్ మీరు చెప్పేదాకా, మిమ్మల్ని చూసేదాకా గూడా ఆ టెన్షన్ ఉంది గురుగారు బాగా. ఏం జరిగిద్దో? ఇప్పుడు దాకా 32 దాకా అన్న సమారాధనలు జరిగినియి. సో, ఒక్కసారి గూడా ఎలాంటి ప్రాబ్లమ్ జరగలేదు. ఈసారి గూడా జరగకుండా ఉండాలి అనేది మా ఇంటెన్షను. సో, దాని దగ్గరే చాలా టెన్షన్ పడ్డాం గురుగారు. అందులోనూ మీరు వచ్చిన తర్వాత మళ్ళీ మీరు కూడా అన్నారు గురుగారు. గురుగారొచ్చిన తర్వాత ఇట్లా జరిగింది అని అంటారేమో అని. సో, దాంతో ఇంకొద్దిగా టెన్షన్ పెరిగింది గురుగారు. ఇంక దాని తర్వాత మీరెప్పుడైతే నేనక్కడే ఉంటాను అన్నారో, ఇంకప్పుడు అసలింకా చాలా లైట్ తీసుకున్నాం గురుగారు. ఎందుకంటే మీరుంటారు. సో, ప్రాబ్లమ్ ఏముండదు. సో, ఇంకసలు ఇబ్బందేం ఉండదనిపించింది గురుగారు. ఇంక దాంతోనే అసలు బస్ స్టాండ్‌లో అయినా గూడా ఇబ్బంది లేదు. టెన్షనయితే ఉండదు. వాళ్ళు ఏం జరిగినా గూడా గురువుగారున్నారు గాబట్టి ఈజీగా అది సాల్వ్ అయిపోయిద్ది అనిపించింది గురుగారు. మార్నింగ్ మేమొచ్చేటప్పటికి గూడా అది లోపలికి షిఫ్ట్ అయ్యేటప్పటికి గూడా అనుకున్నాం గురుగారు. సో, ఇది లోపలికి షిఫ్ట్ అయిపోయింది. సో, వాళ్ళొచ్చి ఏమి అడగరా అని అనుకున్నాం గానీ, మీరప్పటికే చెప్తా ఉన్నారు గురువుగారు. వాళ్ళొచ్చేటప్పటికి మనదంతా కంప్లీట్ అయిపోద్ది. వాళ్ళు అడిగేలోపు కూడా. సో, ప్రాబ్లమ్ ఏం లేదు అని. సో, మీరు ఎళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒక లేడీ వచ్చారు గురువుగారు. తనే సెక్యూరిటీ ఆమ. సో, ఆ రోజుకి తను ఇన్‌చార్జి. సో, ఆమొచ్చేసి అసలెవరు పెట్టారు, ఏంటి అని పెద్ద పెద్దగా అరుస్తుంది. సో, నేనెళ్ళి మాట్లాడాను గురుగారు. పర్మిషన్ తీసుకున్నాము. మేబీ మీకు ఇంటిమేషన్ లేదేమో. నిన్న ఉన్న వాళ్ళకేమన్నా ఇంటిమేషన్ ఉందేమో ఒకసారి చూడండి. ఎందుకంటే నిన్న ఈవినింగ్ గూడా ఇట్లానే మీలాగే ట్యాగేసుకొనొచ్చారు. సో, తను గూడా మాట్లాడారు. సో, తనేమి అనలేదు. ఇక్కడ టెంట్ ఇవన్నీ ఏసినప్పుడు తనే హెల్ప్ చేశారు. అది ఇది అని ఏదో చెప్పాను గురుగారు. తర్వాత తను కూల్ అయిపోయి, ఓకే. నేను కనుక్కుంటాను. అసలేం జరుగుతుందని అడిగారు గురుగారు. ఇట్లా చెప్పాము. హ్మ్. ఇలా పీఠం తరపున ఇట్లా అన్నసంతర్పణ తరపున జరుగుతుంది. సో, దాని గురించి లోపల భోజనం వండుతున్నారు అంతే అమ్మ. ఇంకేం లేదు. పూజలు ఇలాంటియేం జరగట్లేదు గదా! అనింది. లేదమ్మా జరగట్లేదు అలాంటియేం లేవు. నార్మల్ అన్న సంతర్పణ అంతే. వడ్ అన్నం వండి పెడతారు అంతే. ఇంకంతకన్నా ఏం యాక్టివిటీస్ ఏం లేవు అని చెప్పాము గురుగారు. తర్వాత మళ్ళీ తను ఎవరికో కాల్ చేసింది. మళ్ళీ తను స్కూటీ యేసుకొని 2 రౌండ్స్ ఏసి మళ్ళీ ఎక్కడికో ఎళ్లి మళ్ళీ వచ్చి మళ్ళీ అడిగింది గురుగారు. అంటే మీకు పర్మిషన్ ఇచ్చిందెవరు? తీసుకున్నదెవరు? అని. సో, ఈలోపు నరేంద్ర గారొచ్చారు. నరేంద్ర గారొస్తే అదే వాళ్ళకి కాల్ చేయండి ఒకసారి అంది. బ్యాక్‌కే నరేంద్ర గారొచ్చారు. ఇంగా నరేంద్ర గారితో మాట్లాడమంటే మాట్లాడింది గురుగారు. సో, తను అన్నీ తెలుసుకొని ఇంక తర్వాత కాల్ చేసి సో, తను ఎళ్ళిపోతా ఏం జేసిందంటే గురుగారు అక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చి ఎళ్ళింది గురుగారు. సో, వేరే వాళ్ళకి. సో, బస్సులేమి ఇటు రాకుండా చూసుకోండి అని జెప్పేసి. ఆమ చాలా హెల్ప్ జేసింది గురుగారు చెప్పాలి అంటే. బస్సులన్నీ ఇటు రాకుండా ఆమె అక్కడ మట్టుకే ఉండేటట్టు, అటు సైడ్ నుంచి అటు తిప్పుకొనెళ్ళేటట్టు ఏదో మాట్లాడుకొని ఆమె అంతా సెటరేట్ చేసుకొనెళ్ళింది గురుగారు. సో, అది కొద్దిగా ప్లస్ అనిపిచ్చింది గురుగారు. సో, ఆమెది అయిపోయిన తర్వాత ఇంక మిగతా ఏమన్నా ఉంటాయేమో అన్నట్టు అనుకున్నాం గానీ ఆ లోపల జేయటం వల్ల ఏమన్నా అడుగుతారేమో అనుకున్నాం గురుగారు. చివరిదాకా మీరన్నట్టే చివరిదాకా ఎవరు రాలేదు. సో, దాని తర్వాత లోపల వడ్డన ఈ వంట కార్యక్రమం అయితే చాలా ఫాస్ట్‌గా జరుగుతా ఉంది గురుగారు. సో, శ్రీమూర్తులు గూడా చాలా ఫాస్ట్‌గా కటింగ్ ఇయన్నీ కంప్లీట్ చేసేయటం. మళ్ళీ అందులోనూ పులిహార చేయటం దగ్గర ఫస్టు రైస్ పెట్టేసి 2 రైస్ ఒకేసారి పెట్టేయటం గానీ, సో, అవి మళ్ళీ ఆరబెట్టడం గానీ, ఇవన్నీ చాలా ఫాస్ట్‌గానే చేశారు గురుగారు. సో, అక్కడ గూడా అంటే ప్రతిసారి ఏమవుతుందంటే గురుగారు, అగ్ని సమారాధన ఇవన్నీ కంప్లీటు దిగ్బంధనం ఇయన్నీ చేసేటప్పటికి అది 1 అవర్ తీసుకుంటుంది గురుగారు. ఈసారి మీరుండటం వల్ల అందులోను ముందుగానే స్టార్ట్ అవ్వటం వల్ల మెయిను ఫుడ్ ప్రిపరేషన్ వచ్చేసి 4:10కెళ్ళే స్టార్ట్ అయిపోయింది గురుగారు. 4:15 కనుకుంటా. 4:15కి స్టార్ట్ అయిపోయింది. సో, కూరగాయలు కొయ్యటం స్టార్ట్ చేసేసారు, వండటం స్టార్ట్ చేసేసారు. అంత ఫాస్ట్‌గా అయిపోయింది గురుగారు. సో, దానివల్ల చాలా ఫాస్ట్‌గా కంప్లీట్ అవ్వటం మనకి మళ్ళీ వెంటనే ఆహ్, బయటికంతా తీసుకురావటం గాని అంతా జరిగిపోయింది గురుగారు. ఆ ప్లేస్ దగ్గర గూడా చాలా ప్లేసులు చూసాం గురుగారు. అంటే రోడ్ అవతలకి తీసుకొచ్చి పెట్టాలి అని. సో, కాదు రోడ్ ఇవతలే పెడితే బావుండిద్దని. రోడ్ ఇవతలొచ్చేసి అక్కడ కొద్దిగా కాలువ అది ఉంది గురుగారు. వాసనొస్తా ఉంది. సో, అది అస్సలు బాగోదు. ఫుడ్ దగ్గర వాసన రాకూడదు అనేది మా ఇంటెన్షను.
సో, రోడ్డు అవతలకి తీసుకెళ్తే అది అసలు బాగోదు. రోడ్డు మీద ఫుడ్ తీసుకొనెళ్ళటం అనేది ఇంకొకటి అనుకున్నాం గురుగారు. సో, దాని తర్వాత ఏమైందంటే లెఫ్ట్ సైడు, రైట్ సైడు డిసైడ్ అవ్వాలి గురుగారు. రైట్ సైడొచ్చేసి కొద్దిగా సిమెంటు కూర్చోడానికి అదంతా బావుంది. సో, అక్కడ పెడితే బావుండిద్దనిపించింది గురుగారు. కానీ లెఫ్ట్ సైడొచ్చేసి మనం వడ్డించుకుంటే అందరొచ్చి రైట్ సైడ్ కూర్చుంటారని ఎక్స్‌పెక్ట్ చేశాం గురుగారు. సో, అట్లానే అప్పుడు లెఫ్ట్ సైడ్ పెట్టుకోవడమే రైటు. సో, లెఫ్ట్ సైడే బావుంటుంది. అది కూడా ఎల్ షేప్ పెట్టుకోవాలి అన్నట్టు డిసైడ్ అయిపోయి, సో, అవి మీకు ఫోటోస్ పెట్టటం, మీరు ఓకే చెప్పడం జరిగింది గురుగారు. సో, అన్న సందర్పణ ఎప్పుడైతే మీరొచ్చి స్టార్ట్ చేశారో, అప్పుడు ఇంకా జనం అందరూ రాటం గూడా ఫస్ట్ చాలా పల్స్‌గా ఉన్నారు గురుగారు. వస్తారా? రారా? లేతే మేమెళ్లి పిలుచుకు రావాలా? లేతే వాళ్ళని వీళ్ళని పిలవాలా? అన్నట్టు అనుకున్నాము. సో, ఎప్పుడైతే అన్న సందర్పణ స్టార్ట్ అవుతుందో, అప్పుడు పిలవటం స్టార్ట్ చేశాం గురుగారు. పిలిచాం గానీ ఎక్కువ మంది ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. సో, కొంతమంది సేవకొచ్చిన వాళ్ళు గూడా అంత ప్రాపర్‌గా రెస్పాండ్ అవ్వలేదు. "అమ్మ రాండమ్మా తినండంటే" మాకు వేరుగుండిద్దయ్యా మేము వేరే చోట తింటాము అన్నట్టు అన్నారు. దాని తర్వాత "కొద్దిగా టేస్ట్ చూడండమ్మా ప్రసాదం గదా! కొద్దిగా టేస్ట్ చూడండి చాలు" అని చెప్పాం గురుగారు. సరే అన్నట్టు ఒకళ్ళిద్దరొచ్చారు గురుగారు. సో, అట్లా వాళ్ళ దగ్గర నుంచి అటు సైడ్ గూడా అందరూ అంటే బస్సు వాళ్ళు ఆపరేట్ చేసే బస్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సో, వాళ్ళకి కావాల్సిన ఫుడ్ వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటున్నారు గురుగారు. సో, మనం పెట్టిన దాని పక్కనే వాళ్ళు ప్రిపేర్ చేసుకొని, మనం పెట్టేటప్పటికే వాళ్ళు కూడా దబదబా అవన్నీ తీసుకొచ్చేసి స్టాండ్ పెట్టేసి ఫుడ్ ఇయన్నీ పెట్టడం గూడా చేశారు. సో, వాళ్ళేందంటే వాళ్ళ బస్సు వాళ్ళకి మటుకే సో, మనకేందంటే మనం బయట వాళ్ళకి పెడుతున్నాం గదా! అన్నట్టు మనం పెద్దగా ఏమీ పట్టించుకోలేదు గురుగారు. సో, దాని తర్వాత బ్యారికేటర్‌లవి పెట్టడం గాని, దాని తర్వాత మనది స్టార్ట్ చేయటం గాని జరిగింది. సో, ఫస్ట్ చాలా పల్స్‌గా ఉన్నారు జనము. వస్తారో రారో అనుకున్నాం. సో, జనం గూడా చాలా బాగొచ్చారు గురుగారు. అంటే మనకు కనిపిచ్చేదేమో తక్కువ మంది కనిపిస్తున్నారు గానీ, అక్కడ ఫుడ్ మాత్రం చాలా ఫాస్ట్‌గా అయిపోయింది. నెక్స్టు పులిహార విషయం గురుగారు. సో, పులిహార అక్కడ తీసుకుంటారు గానీ ప్రసాదం కింద. సో, పొద్దున్నే పులిహార ప్లస్ ఆహ్, కూర కాంబినేషన్ ఎలా ఉండిద్దో అనుకున్నాం గురుగారు. కానీ తినిన తర్వాత చాలా బావుంది గురుగారు. సో, ఆ కూర కాంబినేషన్ ఏమన్నా బాగోదేమో అనిపిచ్చింది గానీ, కూర కాంబినేషన్ చాలా బావుంది గురుగారు. నెక్స్ట్ ఇంకా మిగతావి ఇంకెప్పుడూ చెప్పేదే గురుగారు. అది చాలా అంటే సూపరున్నాయి. స్వీట్ కానీ, పెరుగన్నం గానీ. సో, మీరు చెప్పినట్టే పెరుగన్నంలో గూడా కొద్దిగా వాటర్ ఎక్కువయినియి. అది తప్పితే ఇంకా టేస్ట్ వైస్‌గా అసలు ప్రాబ్లమ్ ఏం లేదు గురువుగారు. ఇంకా అన్న సంతర్పణ అయిపోయింది గురుగారు. అన్న సంతర్పణ అయిపోగానే చూస్తూ ఉండగానే అసలు ఇయన్నీ క్లీనింగ్ గానీ, అక్కడ పెట్టేయటం గానీ అంతా చాలా ఫాస్ట్‌గా అయిపోయింది గురుగారు. అది అయిపోవటం మళ్ళీ ఇంక అందరిని అక్కడి నుంచి బయలుదేరి ఎళ్ళమంటం. సో, గురువుగారిని మేము కలుస్తాం అని అడిగిన వాళ్ళందరిది లిస్ట్ తీసుకోవటం. సో, వాళ్ళందరికి బాధ్యతలు మొత్తం మణి గారికను, శ్రీనివాస్ గారికి అప్పజెప్పడం. సో, వాళ్ళు లిస్ట్ ప్రిపేర్ చేసి అంతా రెడీగా పెట్టుకొనున్నారు గురువుగారు అప్పటికే. ఎవరు ఫస్ట్ ఎళ్ళాలి? ఎవరు ఎళ్తున్నారు? లేతే ఎవరు సాయంత్రానికి రిటర్న్ జర్నీ ఉంది అనేది అన్నీ కనుక్కొని వాళ్ళు దాని ప్రకారంగానే అంతా సెగ్రిగేట్ చేసుకొని పెట్టుకున్నారు గురువుగారు. సో, వన్ బై వన్ పంపియడానికి గూడా వాళ్ళు ప్రిపేర్ అయిపోయారు. సో, ఇంక అక్కడి నుంచి ఇంక మేము రూమ్స్‌కెళ్ళిపోవటం. సో, అక్కడ రూమ్స్ అవి చూస్తాం. మీరు ఇంకా కూర్చొని పర్సనల్‌గా అందరితో మాట్లాడటం జరిగింది గురువుగారు. దీంట్లో గూడా ఏందంటే శ్రీనివాస్ గారు చాలా ఓపికగా అక్కడే ఉండి అన్నీ చూసుకోవటం గాని, అందరిని పంపియటం గాని, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని అవన్నీ చేశారు గురుగారు. ఇంక మిగతా వాళ్ళం మేము 3కి దర్శనం ఉంటే దర్శనంకెళ్ళిపోయి, అభిషేకాలకెళ్ళిపోయి, ఆ దర్శనం అన్నీ చేసుకొని మేము రిటర్న్ వచ్చేటప్పటికి మీరు స్త్రీమూర్తులతో అప్పుడే బయట లాన్‌లో ఓపెన్‌లో కూర్చొని మాట్లాడుతా ఉన్నారు గురుగారు. సో, సో, వన్ బై వన్ అంటే ఆల్‌మోస్ట్ మీరు కంప్లీట్ చేశారనే అర్థమైపోయింది గురుగారు అప్పటికే. ఆహ్, సో, ఇంకా వన్ బై వన్ వెళ్తా ఉన్నారు. సో, ఈలోపు మిగతా వాళ్ళు గూడా ఎళ్ళిపోయే వాళ్ళు గూడా వెళ్తా ఉన్నారు గురుగారు. హ్మ్. ఇవన్నీ అయిపోయిన తర్వాత గురుగారు, మేము ఫుడ్ గురుగారు ఏదైతే అక్కడ మీరు పక్కకి తీయమన్నారో, ఇది అయితే ఫస్ట్ టైమ్ గురుగారు ఫుడ్ అయితే తీయటం. కానీ అది చాలా హెల్ప్‌ఫుల్ అయిపోయింది.
మధ్యాహ్నం మేము 11కి తింటాం ఒకటి. మళ్ళీ దాని తర్వాత 3కి ఎళ్ళే ముందు. సో, అభిషేకంకెళ్ళే ముందు తిన్నాం గురుగారు. మళ్ళీ ఎళ్లి వచ్చిన తర్వాత సో, 7, 7:30కి అట్లా తినేసి చాలా మంది బయలుదేరారు గురుగారు. మేము గూడా తినేసిన తర్వాతే అక్కడ వెయిట్ చేస్తా కూర్చున్నాము. సో, చాలా బాగా అనిపిచ్చింది గురుగారు. అలా ఫుడ్ తీయటం గూడా కాతే కొద్దిగా ఎక్కువ తీశారనిపిచ్చింది. ఆ ఎక్కువ తీసింది కూడా వేస్ట్ అవ్వకుండా నరేంద్ర గారు, వాళ్ళ మిసెస్ అక్కడ పంచటం గూడా నేను చూశాను గురుగారు. సో, మాకు కొద్దిగా వైఫై ఇష్యూ అయిపోయి, మళ్ళీ మేము రూమ్ చేంజ్ అవ్వటం. ఆహ్, సో, కన్నప్ప అక్కడకెళ్ళి అక్కడ ఉండటం అట్లా జరిగింది గురుగారు. మళ్ళీ అక్కడి నుంచి రావటం, వచ్చేటప్పటికి గోవర్ధన్ గారు వాళ్ళు వెళ్ళిపోవటం. సో, ఆ టైంలో నేను వస్తుంటే చూసాను గురుగారు. నరేంద్ర గారు వాళ్ళు అక్కడ పనుకున్న సాధువులకి, వాళ్ళకి వడ్డిస్తా ఉన్నారు. పెడతా ఉన్నారు. తను తన మిసెస్ ఇద్దరు కలిసి పెడుతున్నారు గురుగారు. అది గూడా అనిపిచ్చింది గురుగారు. ఫుడ్ ఎక్కడ వేస్ట్ చేయకుండా పెడుతున్నారు అని. సో, ఇంకా నైట్ తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలవటం. సో, ఇంకా వచ్చేసి ఇంకా నైట్ ఇక్కడ రెస్ట్ తీసుకొని, ఇంక మార్నింగ్ బయలుదేరి మేము మళ్ళీ వచ్చేసాం గురుగారు. వస్తా వస్తా కాణిపాకం చూసుకొని వచ్చేసాం గురుగారు. అట్లానే మీరు బెంగుళూరు వస్తానంటం మాకైతే చాలా ప్లస్ అనిపించింది గురుగారు. సో, అందుకే మేము అక్కడ కాళహస్తిలో మాట్లాడకుండా మిగతా వాళ్ళకి మాట్లాడటానికి అవకాశం ఇచ్చుకొని, మేము బెంగుళూరులో మాట్లాడదాం అన్నట్టు ముందుగానే అనుకున్నాం గురుగారు. సో, మీరు బెంగుళూరు రావటం అయితే మాకు చాలా చాలా ఆనందం వేసింది గురుగారు. సో, ఒక రోజంతా మీతో ఉండటం గాని, సో, అక్కడ కావాల్సినయి వాళ్ళు వచ్చిన వాళ్ళతో మాట్లాడి అక్కడ కూర్చోవటం గాని అయన్నీ చాలా బాగా అనిపించింది గురువుగారు. ఇది మాత్రం అసలు కొన్ని కొన్ని లైఫ్‌లో అయితే మర్చిపోలేం గురువుగారు. అయితే గురుగారు అక్షంతలు గట్టిగా వేశారని తెలిసింది. ఆ ఒక్క విషయంలోనేమన్నా ఇస్తే చెప్తే చెప్పండి. బిఫోర్ డే నైట్. ఆ! స్వామి. సో, అదే స్వామి. ఎందుకంటే చాలా మట్టికి రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నాం గానీ, ఈ ఇన్విటేషన్ కార్డ్స్‌కొచ్చేటప్పటికి ఆహ్, ఎలాంటి ఇంటిమేషన్ గాని, ఎలాంటి ఇది గాని తీసుకోలేదు స్వామి. అంటే మీ దగ్గరున్నయి ఇన్విటేషన్స్. సో, మీరు ఆల్రెడీ నరేంద్రకి పంపించారో లేతే ఏంటనేది అక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ రావటం ఒకటి. సో, అసలు దాని గురించి పూర్తిగా మర్చిపోయాం. అసలు ఇన్విటేషన్స్ అనేది కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు. సో, ఆల్రెడీ ఒకసారి ఇచ్చారు. ఇవన్నీ అది ఫోకస్‌లో లేవు స్వామి. మెయిను అక్కడ ప్రాబ్లమ్ వచ్చిందనమాట. సో, దానికి తోడు కొద్దిగా మిస్‌కమ్యూనికేషన్. అంటే ఆహ్, ముందనుకున్నట్టు ఆ రోజు సండే ఆఫ్టర్‌నూన్‌కి రావాలి అన్నట్టు అనుకున్నాం గానీ, సో, ఇలా ఇన్విటేషన్స్ ఉన్నయంటే సండే మార్నింగ్‌కొచ్చేటట్టు ప్లాన్ చేసుకునేవాళ్ళం. సో, అసలు ఇన్విటేషన్స్ గురించి మర్చిపోవటం అది ఒకటి ప్రాబ్లమ్ అయింది. సో, దాని గురించే గురువుగారు అడిగారనమాట. సో, ఇన్విటేషన్స్ అది మెయిన్ గదా! మరి సండే రోజు ఎవరుంటారు అని జెప్పి క్వెషన్ జేశారు. సో, అసలు దాని గురించి అసలింక నాకు చెప్పడానికి సమాధానం ఏం లేదు. సో, దానికి తోడు రాజేష్ గారు అప్పటిదాకా రాలేదింకా. సో, అంటే వంట మాస్టరు ఫస్ట్ ఉండాలి. ఏదైనా వస్తువు తగ్గినా తెచ్చుకోవాలి. ఇవన్నీ ఉంటాయి. సో, అసలు ఎట్లా ఇప్పుడు నైట్ ఏదైనా వస్తువు కావాలంటే ఏం జేస్తారు మీరసలు? అని జెప్పి అడిగారు. సో, దాని దగ్గర కూడా ఏందంటే రాజేష్ గారు వస్తున్నారు అని తెలుసు. కానీ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ శ్రీనివాస్ గారు చెప్పిన దాని ప్రకారం అయితే మధ్యాహ్నానికి వచ్చేస్తారని. సో, నేను ఈ హడావుడిలో ఉండి నేనసలు ఇంక రాజేష్ గారి సంగతి మర్చిపోయాను. అసలు గుర్తులేదు. దాని తర్వాత రాజేష్ గారు రాలేదు అని వింటున్నాను గానీ, సో, కాల్ చేద్దాము అన్న ఆలోచన గూడా రాలేదు. సో, ఈ 2 విషయాలకయ్యే గురువుగారితో మాట్లాడటం జరిగిందక్కడ. గురువుగారు గూడా ఈ 2 విషయాలే అసలు మరి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు పూర్తిగా తీసుకోవాలి. అన్నిట్లో తీసుకోవాలి. అన్నిటికీ ఆహ్, సమాధానం ఉండాలి. ఇప్పుడు ఇట్లా మర్చిపోతే ఎట్లా అని జెప్పి చెప్తా ఉన్నారు. సో, దానికి తోడు అక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ జరగటం. ఆహ్, సో, ఇక్కడ ఈ ప్లేస్‌ది అది అక్కడ డిస్కషన్ ఒకటి ఇవన్నీ ఉండేటప్పటికి ఇవన్నీ జరిగినియి స్వామి అది. అంటే ఇక్కడ చెప్పొచ్చో లేదో నాకైతే తెలీదు. సో, నేను అయితే శ్రీకాళహస్తి స్కిప్ అయిపోదాము. వద్దు అని అనిపిచ్చింది గురుగారు. ఆహ్, ఎందుకు అంటే సంథింగ్ ఏదో జరగబోతుంది. సో, దానికోసం ఆహ్, ఎళ్ళకుండా ఉండటం రైటు అన్నట్టు అనిపిచ్చి నేను
పేరైతే ఇవ్వలేదు గురుగారు. సో, దాని తర్వాత ఎప్పుడైతే మీరొస్తున్నాను అని చెప్పారో, ఇంక అప్పుడు ఖచ్చితంగా రావాలి, వెళ్ళాలి అని జెప్పేసి నేనప్పుడు పేరివ్వటం జరిగింది గురుగారు. సో, మీరు గూడా అప్పుడే చెప్పారు గురుగారు. సో, ఇది నార్మల్‌గా జరిగేటట్టు లేదు. సో, కొంత ప్రాబ్లమ్ అయితే బాగా కనిపిస్తుంది. ఆహ్, కంపల్సరీగా హ్యాండిల్ చేయాలి అంటే నేనుండాల్సిందే అని జెప్పారు గురుగారు. సో, అప్పుడు దాకా కూడా ధైర్యం లేదు గురుగారు. చెప్పాలి అంటే కాళహస్తి వస్తే ఎక్కడ ఇదైపోతానో ఏమో తెలీదు. అంటే పనిష్మెంట్ ఖచ్చితంగా పడిద్ది. సో, ఎందుకంటే అన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నప్పుడు దాంట్లో భాగంగా ఏం జరిగినా గూడా అప్పుడు సీనియర్స్‌ది అందరిది రెస్పాన్సిబిలిటీ ఉంటది గాబట్టి, నేను ఎళ్ళకుండా ఉండటం రైట్ అనేది అనిపిచ్చింది గురుగారు. సో, దానికోసమే నేను ఆగిపోవాలని అనుకున్నా. ఎప్పుడైతే మీరొస్తున్నారన్నారో అప్పుడైతే ధైర్యం వచ్చింది గురుగారు. సో, ఇంక ప్రాబ్లమ్ లేదు. గురువుగారుంటే అసలు ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవని. సో, మెయిన్ ఏందంటే ఏదో గొడవ జరుగుతది. సో, అక్కడ కానీ మీరు లేకపోతే మాత్రం ఖచ్చితంగా మేమైతే ఆ ప్లేస్ చేంజ్ అయితే చేసేవాళ్ళం కాదు గురువుగారు. అంటే అక్కడే ఉండేది. కానీ లోపలికైతే వర్షం పడినా గూడా మేము అక్కడే ఉండేవాళ్ళం. వర్షం ఆగిపోయిన తర్వాత ఏదో సర్దుకొని, ఏదో చేసి లేట్ చేసేవాళ్ళం. దాంతో అంతా గజిబిజి గందరగోళం అయ్యేది. నెక్స్ట్ వాళ్ళొచ్చినా గూడా హ్యాండిల్ చేయలేకపోయేవాళ్ళం. మళ్ళీ వాళ్ళు అందులోనూ అంతా తమిళనాడు వాళ్ళు గురువు. సో, అక్కడ ప్రొటెక్షన్ అనేది నాకైతే కష్టం అనిపిచ్చింది. ఎందుకంటే, ఆ బస్ స్టాండ్ అవన్నీ చూసినప్పుడు గూడా అంటే నాతో పాటు వచ్చిన నాకొక్కడికే కాదు గురుగారు. నాతో పాటు వచ్చిన మిగతా వాళ్ళకి గోవర్ధన్ గారు గాని, వెంకటేశ్వరరావు గాని, వెంకటేష్ గాని, శివ గారు గాని, ఇంకా చంద్రశేఖర్ గారు గాని, రవీందర్ గారు గాని వీళ్ళందరికీ ఇలానే అనిపిచ్చింది గురుగారు. ఎందుకంటే, ఖచ్చితంగా చూసిన వాళ్ళకి ఈజీగా అర్థమైపోద్ది గురుగారు. ఎందుకంటే వాళ్ళు ప్రైవేట్ వెహికల్సు అసలు చాలా ర్యాష్‌గా ఉన్నారు. వాళ్ళ మాట తీరు గూడా ఏమంతగా ఇదిగా లేదు. పక్కకి తీయమన్నా గూడా అక్కడ నరేంద్ర గారు ఏదో ఇన్సిడెంట్ జరిగింది గురుగారు. ఏదో తీయమన్నా గూడా అసలెవరు పట్టించుకోను గూడా పట్టించుకోలా. అసలు ఇంకెళ్ళిపోతా ఉన్నారు వాళ్ళు. ఇంకసలు లెక్క గూడా చేయట్లేదు. సో, ఇంక అలాంటి సిట్యుయేషన్‌లో ఇంకక్కడ ఒక చిన్న పొరపాటు జరిగినా గూడా అది వేరుగా ఎళ్ళిపోయిద్ది గురుగారు. అది ఖచ్చితంగా ఎళ్ళిపోయిద్ది. సో, దాని గురించే ఇంకసలు టెన్షన్ ఇంకప్పుడు. సో, మీరు వచ్చిన తర్వాత మీరెప్పుడైతే నేను చూసుకుంటానన్నారో ఇంకసలప్పుడింక ఫుల్ ధైర్యం గురువుగారు. ఇంకసలు ఏం పట్టించుకోలేదు. ఇంకా అంతా సవ్యంగా జరిగిద్ది అన్న ధీమానే. మార్నింగ్ మేము లెగిసేటప్పటికి ఫుల్లుగా వర్షం పడుతుంది. సో, చెప్పాలి అంటే వర్షం పడుతుందా అని నేనడిగాను. ఆహ్, హ్మ్. సింధునేమో ఎప్పుడులాగే వర్షం పడుతుంది. సో, ఇబ్బందేం లేదు అనింది. సో, అంటే అంత కాన్ఫిడెన్స్ ఉంది గురుగారు అందరికి. సో, వర్షం పడినా గూడా మీరున్నారు, చూసుకుంటారు. అన్న సంతర్పణ కార్యక్రమం స్టార్ట్ అయ్యేటప్పటికి ఆ వర్షం ఇయన్నీ ఏముండవు అన్నట్టు ఉంది గురువుగారు. సో, అట్లానే మీరు రాకుండుంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందయితే పడేవాళ్ళం గురువుగారు. అది మాత్రం 100% నేనైతే పక్కాగా నమ్ముతా. అది మిగతా వాళ్ళు ఎవరైతే అక్కడ ఇన్వాల్వ్ అయ్యి చూసారో వాళ్ళకి గూడా ఇప్పుడు అర్థమై ఉండిద్ది గురువుగారు. అప్పుడు అర్థం అవ్వకపోయినా, ఇప్పుడు ఖచ్చితంగా ఆలోచిస్తే మాత్రం మీరు ఉండటం వల్లే అలాంటి ప్రాబ్లమ్ ఏం లేకుండా సింపుల్‌గా చాలా ఏదో చివర్లో అలా వచ్చి టచ్ అయింది తప్పితే, అసలు ఇంకా అసలు చాలా హ్యాపీగా జరిగిందనే చెప్పాలి గురువుగారు. అందుకే నేనొచ్చేసరికి ధైర్యంగా అందుకే శుభ్రంగా మా అరుగు మీద పడుకున్నాం చల్లగా. అది నిజంగా గురువుగారు. హ్మ్. ఎట్లా అంటే ఫుల్ అప్పటికే హెడేక్ ఉంది గురువుగారు. సో, అప్పటికి 2 సార్లు టీ తాగాను. కాతే ఎప్పుడు అలా కళ్ళు తిరగటం గాని, అట్లా అవ్వటం ఎప్పుడు జరగలేదు గానీ, ఫుల్ హెడేక్ ఉండిద్ది. టాబ్లెట్ యేసుకొని ఒక 10 మినిట్స్ అట్లా కళ్ళు మూస్తే తగ్గిపోయిద్ది. కానీ ఇంకా మీతో స్ట్రెయిట్‌గా ఎదురెదురుగా ఉండి మాట్లాడటం మీతో దానివల్ల ఏమో గురువుగారు. తర్వాత మిమ్మల్ని అడిగినా మీరు అదే అన్నారు. పాజిటివ్ అది తీసుకునే ఇదుండాలి గదా! అని. సో, అదే ఇంక బాడీ గూడా అప్పటికి వీక్ అయిపోయింది. ఎప్పుడైతే మీరు ఆ రెమెడీ ఇచ్చారో, సో, ఒక 5 మినిట్స్‌కే నాకు చాలా డిఫరెన్స్ తెలిసిపోయింది గురువుగారు. అసలు హెడేక్ లేదు, బాడీలో నీరసం లేదు ఫస్టు. అంటే అప్పటిదాకా అనిపిచ్చిన నిద్ర లేదు అనిపిచ్చింది. అసలింకా ఫుల్ ఎనర్జీ బూస్టర్ లాగా వచ్చేసింది.
అది మాత్రం నేను ప్రత్యక్షంగా ఇది సెకండ్ టైం అనుకుంటా గురుగారు చూస్తుంది. లేదు ఏం చెప్తారు? లేదు గురుగారు, ఖచ్చితంగా లేట్ అయితే అయ్యేది గురుగారు. ఎంత లేట్ అయితే అంత రిస్క్ పడేవాళ్ళం గురుగారు. అది ఫస్ట్ నుంచి మేము అనుకున్నదే గురుగారు. ఎందుకంటే ఎప్పుడైతే బస్ స్టాండ్‌లో సిట్యుయేషన్ చూసామో, సో బస్ స్టాండ్‌లో సిట్యుయేషన్ చూసి నరేంద్ర గారితో మాట్లాడినప్పుడు కూడా నరేంద్ర గారు ఏమన్నారంటే, "నైట్ అంతా బస్సులుండవు. మార్నింగ్ వస్తాయి. మార్నింగ్ గూడా ఎర్లీ మార్నింగ్ ఏముండవు. 8 తర్వాత నుంచి ఉంటాయి" అని జెప్పారు గురుగారు. సో 8 నుంచి చూసుకున్నా గూడా అప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి గురుగారు. సో 12 ఆ టైంకి ఇంకా 1 మధ్యాహ్నం తర్వాత నుంచి ఇంక పీక్స్ గురుగారు. సో, ఆ సిట్యుయేషన్ అసలు కంట్రోల్ అవ్వదప్పుడు. చాలా కష్టమయ్యేది. సో, ఎప్పుడైతే అందుకేనేమో గురుగారు ఈ అన్న సంతర్పణ ఇదంతా చాలా ఫాస్ట్‌గా 11:40కే పూర్తిగా అయిపోవటం, క్లీనింగ్ అంతా అయిపోయి మనం అక్కడ హ్యాండ్ ఓవర్ చేయటం గూడా జరిగిందేమో అనిపిచ్చింది. సో, ఎందుకంటే అక్కడ లేట్ అయ్యే కొందికి ఖచ్చితంగా ప్రాబ్లమ్ అనేది ఫస్టే అందరూ నరేంద్ర గారికి గూడా తెలుసు గురుగారది. ఆయన ఎస్టిమేషన్ గూడా అదే ఉంది. గోవర్ధన్ గారు గాని, నేను గాని డిస్కస్ చేసిందైతే అదే గురుగారు. సో, కాకపోతే అక్కడ వచ్చేసేటప్పటికి గోవర్ధన్ గారితో మాట్లాడినప్పుడు, గోవర్ధన్ గారు ఒకటే అన్నారు గురుగారు కాల్ జేసి, సో, అప్పుడు ప్లేస్ మారుస్తానికి నరేంద్ర గారికి ఓకే. కానీ రేపెప్పుడైనా ఆహ్, ఏదన్నా కావాలి అన్నప్పుడు టెంపుల్ ద్వారా మనం ఎళ్ళాలి అంటే అది ప్రాబ్లమ్ అయిద్ది. అది తప్పితే ఇంక ప్రాబ్లమ్ ఏం లేదంటున్నారు అంటే, సరే ఏదైతే ఏమైంది గురువుగారు మనం ఇంకా పూర్తిగా ఏం డీటెయిల్స్ ఇవ్వలేదు గాబట్టి, సరే చూద్దాము. ఇప్పుడు అక్కడే కంటిన్యూ అవ్వాలంటే అక్కడే కంటిన్యూ అవ్వనిద్దాము. ఎందుకంటే గురువుగారు వస్తున్నారు గదా! సో, దాన్ని బట్టి చూద్దాంలెండి. ఇంకా ఆయన డెసిషన్ మనం ఎందుకు మార్చడం, ఇంకా గురువుగారితో గూడా మనం ఏం డిస్కస్ చేయొద్దు అని అనుకున్నాం గురుగారు మేమైతే. కానీ ఇంక వచ్చిన తర్వాత సిట్యుయేషన్ అయితే ఇంక మొత్తం మళ్ళీ మీకు చెప్పేయటం. సో, మీరు గూడా ఆ డిస్కషను చేసిన తర్వాత నరేంద్ర గారితో మాట్లాడిన తర్వాత మీరు ఫైనల్‌గా ఇంక అక్కడే పెట్టేద్దాం అని అనటం గూడా అది చెప్పాలంటే పాజిటివ్ అయింది గురుగారు. ఒకవేళ మీరు కాల్‌లో ఉండి ఉంటే మళ్ళప్పుడు ఇక్కడికి షిఫ్ట్ అయ్యేదేమో గురుగారు ఏమన్నా. ఒకవేళ పొరపాటున ఏమన్నా ఇక్కడికి షిఫ్ట్ అయ్యుంటే, మళ్ళీ వర్షం కారణంగా ఖచ్చితంగా మళ్ళీ ఇబ్బంది పడేవాళ్ళం గురుగారు. అది గూడా మళ్ళీ చాలా లేట్ అయిపోయేది. అదొకటని గురువుగారు. తర్వాత గమనించిందేందంటే, ఇప్పుడది మెయిన్ రోడ్ అయిపోయింది. సో, అంతమంది కూర్చోటానికి ప్లేస్ కూడా ఉండేది గాదు. కొద్దిగా ట్రాఫిక్ జామ్ అయ్యేదేమో గురుగారు. సో, ఆ పరంగా గూడా ఆలోచించుకున్నా ఇప్పుడు ఆ ప్లేస్ సెలెక్ట్ చేయకపోవడం మంచిదనిపిచ్చింది. సో, బస్ స్టాండ్‌లో ఏందంటే అందరూ రైట్ సైడ్‌కెళ్ళిపోయి అక్కడంతా శుభ్రంగా కూర్చొని ప్రశాంతంగా తిన్నారు గురుగారు. అది కొద్దిగా ప్రాబ్లమ్ అయ్యేదేమో. సో, అన్ని విధాలుగా చూసుకుంటే మీరు రావటం వల్లే అక్కడ అది నాకు అయితే పర్సనల్‌గా చాలా తెలుసు గురుగారు. సో, ఎందుకంటే అక్కడ ఏంటి సిట్యుయేషన్ అనేది మేము చూసాము. గోవర్ధన్ గారు గాని, మొత్తం కొంతమంది సాధకులం. అందరం గాదు. సో, మా అందరికైతే ఫుల్ అవగాహన ఉంది గురుగారు. ఎందుకంటే అక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా గూడా ఎందుకంటే కాళహస్తిలో తెలుగు వాళ్ళ కన్నా తమిళ్ వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ కానీ, వాళ్ళ ఇది గాని ఎక్కువుంటుంది గురుగారు ఎప్పుడు. సో, ఇది ఇప్పటి నుంచే గాదు గురుగారు. ఎప్పటినుంచో అలానే ఉంటది. ఎందుకంటే బోర్డర్ గాబట్టి వాళ్ళే ఎక్కువ ఉంటారు. సో, వాళ్ళ అథారిటీ గూడా ఎక్కువుంటది గురుగారు. షాపుల్లో జూసినా గూడా వాళ్ళే ఎక్కువ మందుంటారు. షాపుల వాళ్ళు గాని. సో, అది ప్రాబ్లమే అనిపిచ్చింది గురుగారు. వాళ్ళనసలు మనం కంట్రోల్ చేయలేం ఫస్ట్ అసలు. సో, లాంగ్వేజ్ కూడా వాళ్ళంత ప్రాపర్‌గా మాట్లాడరు. మన మీదకి వచ్చేసి ఇచ్చేస్తారు తప్పితే, ఇదుండదు గురుగారు. అందులోనూ కార్తీక సోమవారం మళ్ళీ బస్ వాళ్ళకి ఎక్కువ డిమాండ్ అప్పుడే ఉంటది. వాళ్ళకేందంటే సజావుగా ఎళ్ళిపోవాలి అన్న రందులోనే ఉంటారు కానీ, ఇవన్నీ పట్టించుకోరు గురుగారసలు. సో, అక్కడికి మార్చడం గాని, మీరు ఉండటం వల్లే లోపలికి పెట్టుకోవడం గాని జరిగింది గురుగారు. లేదంటే మేము ఖచ్చితంగా అది బయటే ఉంచేవాళ్ళం. వర్షం ఆగేదాకా మళ్ళీ వెయిట్ జేసి, మళ్ళీ అదంతా క్లీన్ జేసుకొని మేమే మళ్ళీ అప్పుడెప్పుడుకో 6కో ఏమో స్టార్ట్ జేస్తే, అదయ్యేలోపే 11:30, 12 అయ్యేది. మళ్ళీ 2 దాకా సరిపోయేది గురుగారు మాకు. అది చాలా ఇంకా అది విషయం ఏంటంటే అప్పటికి 10:30, 11కి మన కార్యక్రమం అయిపోయింది. అప్పటికే 2 బస్సులు అడ్డం వచ్చి టర్నింగ్ కాడ టర్న్ చేసుకునే దగ్గర మనకి 2, 3 బస్సులు ఇబ్బంది పెట్టినాయి. అవును. అవును గురుగారు. 2, 3 బస్సులు ఇబ్బంది పెట్టాయి. అప్పుడు రన్నింగ్ అవుతున్నాయి. అంటే ఆల్‌మోస్ట్ ఇంగ బోర్డర్‌లో ఉన్నాం. కార్యక్రమం అయిపోయి బోర్డర్‌లో ఉన్నప్పుడే 2 బస్సులు అయిపోయి టర్న్ అవ్వడానికి పెద్ద లాంగ్ బస్సులు కదా అవి. అవును. టర్న్ అవును.
దగ్గర మన వాళ్ళు ఒకసారి మళ్ళీ పక్కకు రావడం, దాన్ని కంట్రోల్ చేసుకోవడం జరుగుతా ఉంది. అదే సిచ్యువేషన్ ఆఫ్టర్ 10 తర్వాత కనుక, అంటే 10, 11 అయ్యేది. మీరు నా లెక్క ప్రకారం అక్కడున్న సిచ్యువేషన్ ప్రకారం చూస్తే 11 తర్వాతే వడ్డన స్టార్ట్ అయ్యేది. అలా వడ్డన స్టార్ట్ అయ్యి ఉంటే ఏం చేసేది, అసలు కంట్రోల్ అయ్యేది. ఫస్ట్ అసలు వడ్డన కాదు, వంట స్టార్ట్ అవ్వాలి కదా. వంట స్టార్ట్ అయ్యి వంట కరెక్ట్‌గా చేయాలన్నా గానీ ఎంత సిచ్యువేషన్ ఎంత బ్యాడ్ అయ్యేది. అయ్యేది కాదు గురుగారు. అది పక్కాగా చెప్తున్నాను కదా గురుగారు. ఎందుకంటే ముందు రోజు మేము 1కెళ్తేనే అసలు కనీసం లోపలికెళ్ళే దారి కూడా లేదు గురుగారు. మొత్తం అన్ని బస్సులే. ఇష్టం వచ్చినట్టు ఉన్నాయి బస్సులు. అసలు ఎక్కడ పెడతామో కూడా అర్థం కాలేదు. అసలు ఎక్కడ పెడతాము, ఇంత గజిబిజిగుంది కదా అని అనుకున్నాం. సో, అదే సిట్యుయేషను ఇంకా అది సండే గురుగారు. ఇంకా సోమవారం ఇంకా ఎక్కువ రష్ ఉండేది. సో, మనం వచ్చిన తర్వాత కూడా రష్ అలానే ఉంది గురుగారు. బస్సులు అటు పెద్ద పెద్ద బస్సులొచ్చినియి. ఫస్ట్ చిన్న బస్సులే ఉన్నాయి. ఆ పెద్ద బస్సులను కూడా ఆమె అటు డైవర్ట్ చేసింది. ఇటు రానీయకుండా. సో, అది కొద్దిగా హెల్ప్ అయింది గురువుగారు. సో, హ్మ్, ఏదైనా గురువుగారు అది ముందుగానే అనుకున్నదే. కాకపోతే ఏందంటే మీరు రావటం వల్ల అంత సజావుగా అయిపోవటం, అంత ఫాస్ట్‌గా అయితే జరిగింది. అది మాత్రం నేను ఖచ్చితంగా నమ్ముతాను. గురువుగారు రావటం వల్లే సరిపోయింది. లేదు అంటే అసలు చాలా ఇబ్బంది పడిపోతాము అని. ఎందుకంటే ముందే అర్థమవుతుంది గురువుగారు మాకు. సో, సిట్యుయేషను కష్టము. ఈసారి ఏదో ఒక ప్రాబ్లమ్ అయితే ఖచ్చితంగా అయ్యిద్ది. సో, ఇప్పుడు దీని నుంచి బయటపడటం అంటే కష్టమే అన్నట్టు అనుకున్నాము. సో, దాని నుంచి బయటపడటం ఒక లెక్క. మళ్ళీ అంత ఫాస్ట్‌గా అవ్వటం ఒక లెక్క. దాని తర్వాత మళ్ళీ మీరు కనిపియటం అనేది ఇంక అసలు అందరూ చాలా మంది బ్లాంక్‌లో ఉన్నారు గురుగారు. మీరా? మీరు కాదా? అని. సో, వెంకటేష్ గాని, వంశీ గాని వీళ్ళిద్దరూ కూడా మీరు పేరు పెట్టి పిలిచేదాకా వాళ్ళకేం అర్థం కాలేదంట గురుగారు. నేను చూస్తానే ఉన్నాను వెంకటేష్ వాళ్ళని. అసలు ఇంకేం మాట్లాడాలి? ఎలా రియాక్ట్ అవ్వాలో గూడా వాళ్ళిద్దరికి అర్థం గాలేదు. అట్లా బ్లాంక్‌గా ఉండిపోయారు. సో, మీరు అనేది మీ గొంతుని బట్టి కన్ఫర్మ్ చేసుకున్నారు. కాకపోతే ఎలా రియాక్ట్ అవ్వాలో గూడా వాళ్ళకసలు ఏం చేయాలో గూడా అర్థం గాల. అట్లా ఉండిపోయాం అన్నా. ఆహ్, కనీసం కాళ్ళ మీద పడదామని గాని, లేపోతే ఏదో పలకరిద్దామని గాని అసలు ఏది అసలు బ్లాంక్ అయిపోయాం పూర్తిగా. మాకసలేం అర్థం గాలేదు అని చెప్తున్నారు గురుగారు. సో, ఇంక మిగతా వాళ్ళు గూడా ఆల్‌మోస్ట్ అంతే గురుగారు. కొంతమందేమో మీకు తెలుసు గదా! మీరు జెప్పొచ్చు గదా! ముందుగానే గురువుగారికేమన్నా తెచ్చేవాళ్ళం. ఇలా కొన్ని గురువుగారు. ఇంగా ఇంకా అలా జరిగింది గురువుగారు. అంతకుముందు ఉజ్జయినిలో గూడా బయట సాధకులు కాకుండా బయట వాళ్ళు అడిగారు గురువుగారు. "మీ గురువుగారేంటి బయటికి రారా? ఎప్పుడొస్తారు? కనిపిస్తారా?" అని. సో, ఓహ్! అసలు నేను గురువుగారు అనుకోలేదు. చూడగానే నేనే అసలు షాక్ తిన్నాను. ఇంత ఆర్గనైజ్ చేస్తున్నారంటే నేనింకా కొద్దిగా ఏజ్డ్ పర్సన్ అనుకున్నాను. హ్మ్. ఉంటాయా ఒక 23, 24 ఉంటాయా? ఇలా అడిగారు గురువుగారు. అదే 10th క్లాస్ అయిపోయి ఇప్పుడే వచ్చినా అని చెప్పాలి అంటే. హ్మ్. త్రిమూర్తులేమో అదే సాధన చేస్తే ఇంత గ్లామర్ పెరుగుతదా? సాధన మేము కూడా గట్టిగా చేయాలని చెప్పేసి అయితే వచ్చినాయంట. కొంతమంది వచ్చి అంటున్నారు గురువుగారు. అంటే వెంకటేష్ గూడా నా సాధన జేస్తే ఆహ్, ఏజ్ కనిపియదన్నారు గానీ, ఇప్పుడు గురువుగారిని చూస్తుంటే తెలుస్తుందన్న అని ఒకసారి అన్నాడు గురువుగారు. అట్లానే చాలా మంది గూడా గురువుగారు. అంటే హ్మ్. అంతే గదా! ఇంకా ఏజ్ 30 బిలోనే గదా గురువుగారిది. అంతకన్నా ఉండదు గదా! అని కొంతమంది అడగటం. ఇంక అట్లా ఇలానే డిస్కషన్స్ అంతా అట్లానే ఉన్నాయి గురువుగారు. సో, మేము సాధనలో చూసాము. మేము జూసిన దానికి గురువుగారు కనిపించేదానికి అసలు పొంతన లేదని కొంతమంది, కొంతమందేమో పాదాలు చూసాము సేమ్ అలానే ఉన్నారు. సో, మేమనుకున్నట్టే ఉన్నారని కొంతమంది అట్లా డిఫరెంట్ డిఫరెంట్‌గా అన్నారు. సో, వాళ్ళు గూడా చాలా ఫుల్ హ్యాపీ గురువుగారు. మెయిను ఫస్టు ష్ వెంకటేష్ వాళ్ళెళ్లి వచ్చిన తర్వాత వెంకటేష్ కానీ, వాళ్ళ మదర్ కానీ, వాళ్ళ ఫాదర్ గాని మాట్లాడారు గురువుగారు. చాలా కాతే వాళ్ళ మదర్ కొద్దిగా ఏదో ఆహ్, బాధలో ఉన్నట్టు అనిపిచ్చారు. మిగతా వెంకటేష్ కానీ వాళ్ళంతా చెప్పారు గురువుగారు. గురువుగారితో మాట్లాడాం. ఫుల్ హ్యాపీ అసలు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పుకున్నాం మేము. మనసులో ఉన్న బాధ మొత్తం తీరింది అన్నట్టు వాళ్ళ మదర్ గూడా అన్నారు గురువుగారు. నెక్స్ట్ ఇంక శ్రీనివాస్ గారు వైజాగ్ తను గూడా ఫుల్ హ్యాపీ గురువుగారసలు.
అసలు నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నా ప్రాబ్లమ్స్ కోసం నేనెంతో మంది దగ్గరికి తిరిగాను. కానీ ఇట్లాంటి సొల్యూషన్ వస్తదని నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నేనైతే ఫుల్ హ్యాపీ అసలు. మీతో తర్వాత మాట్లాడతాను. నాకు టైం అవుతుందని జెప్పి వెళ్ళిపోయారు. ఇంకా మిగతా వాళ్ళు గూడా గురుగారు. ఇప్పుడు 'శివ' గారు గాని, లేతే 'రాజేష్' గారు, 'చంద్రశేఖర్' గారు గాని వీళ్ళంతా గూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇంక మిగతా వాళ్ళతో నేనెక్కువ మాట్లాడలేదు. 'శ్రీనివాస్' గారు చెప్పిన దాని ప్రకారం అయితే వాళ్ళంతా చాలా హ్యాపీగా ఫీలయ్యారు గురుగారు. ఇక్కడ బెంగుళూరులో గూడా 'రమాదేవి' గారు గాని, 'కిషోర్' గారు గాని, అసలు 'కిషోర్' గారైతే చెప్తా ఇంక ఏడ్చేస్తున్నారు. 'శ్రీధర్' గాని, లేతే 'ప్రసాద్' గారు గాని వీళ్ళంతా గూడా ఫుల్ హ్యాపీ గురుగారసలు. ప్రసాద్ గారైతే మళ్ళీ కాల్ జేసి, "చాలా థాంక్స్ అండి. మీరు నేను ఎందుకో కాల్ జేయటం, మీరు చెప్పటం మంచిదయింది. నేను గురువుగారిని అసలు చూడలేననుకున్నాను. ఆహ్, కానీ భలే టైంకి చెప్పారు మీరు" అని జెప్పి ఆయన గూడా చాలా ఫుల్ హ్యాపీగున్నారు. శ్రీధర్ అసలు ఫుల్ హ్యాపీ గురుగారు. మీతో ఫస్ట్ అసలు ఏమన్నాడంటే, "నేనేం లేదు. జస్ట్ అట్లా గురువుగారిని చూసి ఎళ్ళిపోతానంతే. మాట్లాడేది గూడా ఏం లేదు. జస్ట్ ఊరికే అట్లా చూసి ఎళ్ళిపోతానన్నాడు." తర్వాత ఆల్‌మోస్ట్ 30 మినిట్స్ పైనేమో కూర్చున్నాడు గురుగారు. తర్వాతొచ్చాడు. వచ్చి, "ఉంటారా గురువుగారు? నేను మళ్ళీ వస్తాను. మా బాబుని తీసుకొని రావాలి. నేను ఫస్ట్ ఎళ్లి అర్జెంట్‌గా తీసుకొనొస్తాను. తర్వాత మాట్లాడతాను నీతో" అని ఎళ్ళిపోయి వాళ్ళ బాబుని తీసుకొని మళ్ళొచ్చాడు గురుగారు. స్కూల్ నుంచి తీసుకొనెళ్ళి ఇంట్లో ఫ్రెషప్ చేసి మళ్ళీ దబదబా తీసుకొనొచ్చాడు. సో, వాళ్ళ అబ్బాయి గూడా తర్వాత ఫుల్ హ్యాపీ ఇద్దరు. సో, మీరేదో రెమెడీ చెప్పారంట. అది చేస్తున్నాడంట. నిన్న కాల్ చేసి చెప్తున్నాడు గురు. నేనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు గురువుగారితో మాట్లాడతానని. ఎప్పుడూ 1, 2 సార్లు ఫోన్‌లో మాట్లాడతాం అంతే. ఈసారి డైరెక్ట్‌గా మాట్లాడా. అది కూడా చాలా సేపు మాట్లాడాను. మా వాడు గూడా చాలా రికవర్ అయ్యాడు. చాలా బావుంది. మా వాడితో కూడా ప్రాబ్లమ్ లేదు. సో, ఇంకెప్పుడో మళ్ళెప్పుడొస్తారు అన్నట్టు అడుగుతున్నాడు.